విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఇద్దరు మహిళా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. బస్సు ఎక్కుతున్న మహిళ దగ్గర బంగారం కాజేశారు. 35 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం తీయలేదు రా, పైకి ఎక్కకి తీసింది, లాంగ్ తీసింది, ఇక్కడ తీసి ఇక్కడే లెఫ్ట్ అయిపోద్ది వెనక్కి. ఇంకొక ఫోన్ మాట్లాడుతుంది, జిప్పు తీసి కొంచెం లాగింది, తీసి వదిలేసింది, లాంగ్ వెళ్ళి తీసింది. ఇది సీట్ ఆడవాళ్ళు ఈ ఉండిపోయింది. డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు, దాని ధైర్యం మెచ్చుకోవాలి. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఇద్దరు మహిళా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. బస్సు ఎక్కుతున్న మహిళ దగ్గర బంగారం కాజేశారు. 35 తులాల బంగారం ఆభరణాలున్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సో విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి బస్సు ఎక్కుతున్నటువంటి మహిళల దగ్గర నుంచి వాళ్ళని వెంబడిస్తూ ఫాలో వచ్చినటువంటి ఇద్దరు మహిళలు వాళ్ళ పర్స్ లో ఏదైతే బ్యాగ్ లో ఉన్నటువంటి 35 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అయితే వీళ్ళు ఆల్రెడీ రెక్కి నిర్వహించి వీళ్ళని ఫాలో అయ్యి పూర్తి స్థాయిలో బస్సు ఎక్కే క్రమంలోనే చేతివాటం ప్రదర్శించి పూర్తి స్థాయిలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె బ్యాగ్ లోపల ఈ బంగారం ఉంది. అయితే ఈ బంగారం ఉన్న విషయాన్ని ముందుగానే ఎవరైతే దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు రెక్కి నిర్వహించి వాళ్ళని ఫాలో అయ్యి వచ్చి బస్సు ఎక్కే క్రమంలో ఇది కొట్టేసినట్టు మనకు తెలుస్తుంది. నిన్న రాత్రి 9:30 సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సులో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు చెక్ చేసుకుంటే అందులో పూర్తి స్థాయిలో నగలు కనిపించడం లేదు. 35 తులాల నగలు కనిపించకపోయేసరికి ఒకసారిగా అప్రమత్తం అవడం జరిగింది. సో అక్కడి నుంచి కేవలం ఆ బంగారం తీసుకొని కేవలం బస్ స్టాప్ వరకు వాళ్ళు పెట్టుకొని వచ్చినటువంటి వరకు వాళ్ళు గుర్తుంది కాబట్టి వెంటనే సీసీ ఫుటేజ్ లో చెక్ చేయడంతో ఒకసారిగా ఇద్దరు మహిళలు వెంటపడి వాటిని చాకచక్యంగా బంగారాన్ని కొట్టేసినట్టు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయం పైన పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు రెక్కి నిర్వహించే చేశారనే విషయాన్ని అయితే వాళ్ళు గమనించడంతో ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతాలు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు మహిళలు పరారులో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. అది బాక్స్ అది